ఈ నెల జీతం రాగానే నేనే కొందవుతున్నాను. ఇంట్లోనే ఏమిటో తొందర. నీ మీద రాసి పెట్టుకుంటే అయినట్టే. వదిలి కాబట్టి అడగానే కొనిచ్చింది. ఎలా కొనుంటుంది చెప్పమా? నెలాఖరు ఇంకా జీతం కూడా అన్నది. ప్రతి నెల నేను చీటి కడుతున్నానుగా, అది ఈ రోజు చేతికి అందుతుంది. అది తీసుకురమ్మని ఉమ్మతో చెప్పాను. ఒకవేళ ఆ డబ్బు ఇలా ఖర్చు పెట్టిందివో. అదేమిటి? అప్పు సప్పు తీసుకుందావు నువ్వు చీటీ కడితే ఆవిడగా రేడియోలో గట్రా కొనుక్కు రావడం. మరేం పర్వాలేదులే. పాపం మన సుషి ఎప్పటి నుంచో రేడియోని బాధపడుతూనే ఉంది. మనం కొనలేకపోయాం. ఈ వేళ కోడలు తెగించి తీసుకొస్తే తాచు పావున కస్తని ఎగురుతామే. అవునమ్మా, తప్పంత నాదేలే. నీ కోడలు మహా తెలివైంది, ప్రయోజకురాలు. మిమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళిన దగ్గర నుంచి దాన్ని నెత్తిరెక్కించుకుని మొక్కుతున్నారు. చేత అయితే తన జీతంలో తీసుకురావాలి కానీ ఇలా చీటీ డబ్బు ఖర్చు పెట్టానండి. చీటీ డబ్బు ఖర్చు పెట్టలేదే, అది ఇప్పుడే అందింది. ఇదిగోండి అత్తయ్య. మరి ఆ రేడియో ఎలా కొన్నావు? ఓ అదే, మా కంపెనీలో సేల్స్ కమిషన్ వచ్చింది, అది పెట్టుకోదా. ఏరా ఇప్పుడు అర్థమైందా? అన్నయ్య, ఈ రేడియో నీ చేతుటే ఆన్ చేయన్నయ్య. ఎవరు కొన్నారో వాళ్ళని ఆన్ చేయమని చెప్పు. చూసావమ్మా? ఫోన్లేమ్మా, అన్నయ్యని విసిగించు. నువ్వే వాంచే. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఈ విధంబుగా తనకంటే తన ధర్మపత్ని సుభద్రకు మహోన్నతమైన గౌరవ మర్యాదలు ఉన్నవని తెలుసుకున్న అర్జునుడు వేదనతో వ్యధతో బాధతో కృంగిపోయినప్పుడు అర్జునుని అంతర్వాణి అతన్ని చూసి, ఏం పాండవ మధ్యమా పార్థ, స్త్రీగా జన్మించిన ఆమె సాధించినంత మాత్రమైనా నువ్వు సాధించలేకపోయావే అని అందట. అప్పుడు సకల చరాచర జీవకోటి ఆ సతిని చూసి మందిస్తూ సపర్యలు చేస్తూ పూజిస్తూ ఉంటే నువ్వొక జడ పదార్థంలా చూస్తూ ఉన్నావా సవ్యసాచి? ఫల్గుణ, నీకు పౌరుషం లేదా? నువ్వు పురుషుడవు కావా అని అతని అంతరాత్మ ఉద్రేకపరచగా పార్థుడు పౌరుషంతో అచటి నుండి చరచరా నడిచి ప్రకోపించిన పౌరుషంతో ఏం చేశాడయ్యా అంటే, ప్రెస్టేజ్ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, అది మీరు వద్దన్నారట. ఓ అదే, అది చాలా చిన్న ఆర్డర్ మిస్టర్ శంకర్. మహా అయితే 3-4 వేల రూపాయల లాభం వస్తుంది. అది కాక వాళ్ళకి 4 రోజుల్లో పూర్తి చేసి ఇవ్వాలట. మనకున్న స్టాఫే తక్కువ, వాళ్ళకి ఓవర్ టైం ఇవ్వాలి. ఇచ్చినా వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరతారు, బోనస్లు అంటారు, జీతాలు పెంచమంటారు, పెంచకపోతే స్ట్రైక్ నోటీసులు అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ? అందుకే ఆర్డర్ వద్దన్నాను. సార్, మీరు అంగీకరిస్తే రాత్రి పగలు కష్టపడి ఆ పని నేను పూర్తి చేస్తాను సార్. మిస్టర్ శంకర్, ఈ పని గురించి మీరు ఇంతగా కష్టపడడానికి తయారవుతున్నారంటే మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అవును సార్, ఈ డబ్బుతో నా గౌరవ మర్యాదల్ని కాపాడుకోవాలి. ఓ ఐ సీ, దెన్ క్యారీ ఆన్. మీకు ఓవర్ టైం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఏమిట్రా ఇది? 4 రోజుల నుంచి అన్నానికైనా ఇంటికి రాలేదు. పగలు రాత్రి అనుకుంటా ఆఫీస్లో అంత పని ఏమిట్రా? స్పెషల్ వర్క్ చేసి రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించానమ్మా. దాంతో నాన్నగారికి ఫ్యాన్ కొన్నాను. ఎలా ఉంది చెప్పు? ఇందుకోసం వచ్చా తిండి తిప్పలు మాని ఇంటి ముఖం పట్టకుండా ఇంత శ్రమ పడ్డావు. నీ ముఖం ఎలాగుందో
ముందు లోపలికి వెళ్ళి భోంచేయి వెళ్ళు. నాన్నగారి కోసం ఫ్యాన్ కొన్నాను, ఎలా ఉంది? ఉండండి, ఎప్పుడు వస్తా. నానా నానా నీకోసం చూడు ఏం తెచ్చాను. బజార్ అంతా తిరిగి తిరిగి లేటెస్ట్ మోడల్ కొన్నాను. చాలా మంచి ఫ్యాన్ నాన్న, జీవితాంతం దీనికి రిపేరే రాదు. ఏమిటన్నా మాట్లాడు, ఫ్యాన్ నచ్చలేదా? ఫ్యాన్కే రా, బ్రహ్మాండంగా ఉంది. కానీ వేసవి కాలంలో చలివేంద్రం పెడితే ఎవరికైనా ఉపయోగం, చలికాలంలో పెడితే ఏం ప్రయోజనం రా. ఈ ఫ్యాన్ తీసుకురావడానికి నువ్వు పడ్డ శ్రమ చూస్తే జాలేస్తుంది. అంటే ఈ 4 రోజులు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా? ఉమ్మకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, సేల్స్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు, జీతం 1000 రూపాయలు, స్పెషల్ గా బంగ్లా కూడా ఇచ్చారు. అందులో కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయట. పైగా గదికి ఒక సీలింగ్ ఫ్యాన్ ఉందట్రా. ఇంకా ఈ ఫ్యాన్ తో ప్రయోజనం ఉంది? చూడు ఆ సామాన్లన్నీ సర్దు. దొరికిందండి, ఆశీర్వదించండి. అత్తయ్య, తోటలో పొట్లకాయలు బీరకాయలు పాటలు వేయొద్దు. నర్సరీకి పోయి మంచి కొత్త కొత్త పూల మొక్కలు క్రోటన్స్ తీసుకొచ్చినాడు. బజార్లో చౌకగా ములక్కాడలు బెండకాయలు దొరుకుతాయని అవి తీసుకురావద్దు. క్యాబేజు, కాలీఫ్లవరు, బీట్రూట్, నూరుకోలు, టొమాటో, పొటాటో లాంటి ఇంగ్లీష్ కూరలు తీసుకురా. సరేనమ్మా. సుశీల, కాఫీ నువ్వు తాగావా? ఏమిటమ్మా, కాఫీ కషాయంలా ఉంది. వంటవాడితో చెప్పి కాస్త షుగర్ ఎక్కువ వేయము. హాయ్ వదరా, చక్రంలో గుళ్ళని వేసావే, వెరీ గుడ్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వేయలేమన్నావుగా, చూసావా? కొంచెం ఓపికతో ప్రయత్నిస్తే అన్నిటినీ ఒక్క దగ్గరికి చేర్చగలం. ఎలా కాఫీ తీసుకున్నారా? తీసుకెళ్తా. వద్దు, నేను తీసుకెళ్తాను. వదిలికి అన్నయ్యకి ఇచ్చావమ్మా? అన్నయ్యకి ఇస్తానని వదిలిపెట్టుకుంది. ఓహో అలాగా. ఇవాళ పేపర్లో వార్త కూడా అదే. పేపర్లో వార్త ఏంటన్నా? వియట్నాం యుద్ధంలో రాజీ సంప్రదింపులు మొదలయ్యాయమ్మా. ఏమిటండి, అందరూ కలివిడిగా ఉంటే మీరెప్పుడు ఈ గదిలో ఒంటరిగా కూర్చుంటారు. మీకోసం కొత్త బూట్లు తెచ్చాను, వేసుకోండి. అలాంటి చెప్పు కింద బ్రతుకు నాకు అక్కర్లేదు. నా సంపాదన ఎంతో అంతలోనే బ్రతుకుతాను. ఏమండి, నా సంపాదన మీ సంపాదన అంటూ ఎందుకండి వేరుపరుస్తారు? నేనే మీ దాన్నైనప్పుడు నా సంపాదన మాత్రం మీది కాదా? ఎలా అవుతుంది? భర్త నీడలో భార్య ఉండాలి కానీ భార్య నీడలో భర్త బ్రతికినా ఉంటే చచ్చినా ఉంటుంది. ఏమండి, మీరా ఆ మాట అంటున్నది? నేనే అంటున్నది. జీవితం అంతా పని చేసి చేసి అలసిపోయిన మా నాన్న సుఖం అంటే ఏమిటో ఎరగడు మా అమ్మ. వీళ్ళ కోసం నేను ఇంటికి వచ్చాను కానీ లేకపోతే అసలు నేను ఇంటికి వచ్చేవాడిని కాదు. ఏమండి, పావురం ఎంత పైకి ఎగిరినా ఆకాశం కిందే ఉంటుంది. స్త్రీకి ఎంత హోదా అంతస్తు వచ్చినా భర్త అడుగుతాడల్లో నడవలసిందేగా. నేనేదో అందల వెక్కి మిమ్మల్ని కించపరుస్తున్నానని అనుకోవద్దండి. ఎలా? రేపు నలుగురు నా మొహాన్ని అంటారే. ఆయనకే పెళ్ళం కావాల్సినంత గడుస్తోంది, కాలు మీద కాలేసిన మహారాజులా షోకులు చేస్తున్నాడని. ఈ సూటీ పోటీ మాటలు వింటూ నన్ను బ్రతుకోనమంటావా? ఏమండి, అలాంటి మాట్లాడకండి, మీ కాళ్ళకు మొక్కుతాను. పల్లకి ఎక్కిన మహారాణి బోయేల కాళ్ళకు మొక్కడమా? ఏమండి,
ఏమైందమ్మా? ఏం లేదు మామగారు, ఏం లేదు. నువ్వు దాచాలనుకున్న ఆ కన్నీరు దాచావు. నేనంతా విన్నా. వాడికంటే ముందుగా నువ్వు పెద్ద పదాలకు రావడం వాడికి ఇష్టం ఉండదు. వాడికి తత్వం నిన్నమ్మన్న వచ్చింది కదమ్మా, పుట్టుక నుంచి వాడి బుద్ధి. ఒకసారి వాడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఏమైందో తెలుసా? మామూలుగా క్లాస్లో వీడికి ఫస్ట్ మార్క్ వస్తూ ఉండేది. పొరపాటుగా వీడి ఫ్రెండ్కి ఒకసారి వీడికంటే 1 మార్క్ ఎక్కువ వచ్చిందట. అంతే, నీకు వాడితో మాట్లాడటమే మానేశాడు. ఇంతకంటే విచిత్రమైన విషయం ఇంకోటి ఉందమ్మా. వీడి చిన్నతనంలో మా పొరుగింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వీడు వాడితో వెళ్ళి మాట్లాడేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు. ఏమిట్రా కారణం అని ఒకసారి నిలదీసి అడిగాను. వీడేం చెప్పాడు తెలుసమ్మా? వాడు వీడికంటే 1 అంగుళం ఎక్కువ పొడుగట. అదటమ్మా కారణం. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అది ఒక రకమైన మానసిక వ్యాధి. మామగారు, చిన్నప్పుడంటే ఏదో తెలిసే తెలియనితనం అనుకోవచ్చు, కానీ వారికి ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసుకునే వయస్సు వచ్చింది. ఈ తత్వం ఇంకా ఇలానే ఉందంటే ఈ ఇల్లు ఒక నరకంగా తయారవుతుందేమోనని భయంగా ఉంది. నువ్వు అలానే భయపడవలసిందేం లేదమ్మా. ఏదో నీకు అవకాశం, అదృష్టం కలిసి వచ్చి ముందుగా ప్రమోషన్ వచ్చింది. వాడికి కూడా అవకాశం కలిసి వస్తే వాడు పెద్దవాడు కావచ్చు. అంతవరకు వాడి పొరపాట్లు మనం సర్దుకుపోవాలమ్మా. నువ్వు కూడా ఇలా భయపడి అయోమయంగా పడిపోతే ఇక వాడిని సరిదిద్దే వాళ్ళు ఎవరు ఉంటారు?